సినీ పరిశ్రమను బోన్లో నిలబెట్టే ప్రయత్నం ఇది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను మంగళవారం పలువురు ప్రజాప్రతినిధులు వేరువేరుగా పరామర్శించారు. భాజపా ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఇక సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తమ పార్టీకి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈటీ నరసింహ తదితరులతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా పరామర్శించారు. అందరూ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తండ్రి భాస్కర్ను వైద్యుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ఈటెల విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారట. అసలు వీళ్ళకి ఇంతగానం ప్రేమ ఎందుకు పుడుతుందో అర్థమైతలే. అక్కడ జరిగిన విషయం పైన విచారిస్తే తప్పున్నదా? ఆ విచారణలో ఈ రకంగా ముందుకు వెళ్తే తప్పున్నదా? ఆయన విచారించడం తప్ప, లేకపోతే ఆయన పైన ఈ విషయంలో కేసు వేయడం తప్ప? ఏది తప్పు? మీరు ఏది తప్పు అని భావిస్తున్నారు? మీకంటూ ఒక నిర్ణయం ఉన్నదా? పార్టీకి ఒక స్టాండ్ ఉన్నదా? పార్టీకి ఒక స్టాండ్ ఉన్నదా? అక్కడ తప్పు చేసిన వ్యక్తి పైన కేసు నమోదు చేస్తే తప్ప, లేకపోతే అక్కడ ఇష్యూలో పాల్గొన్నందుకు బౌన్సర్ల మీద కేసు చేస్తే తప్ప, విచారణకు హాజరు కావాలని పిలిస్తే తప్ప? ఏది తప్పు ఇక్కడ? మీకు ఏం తప్పు కనిపించింది? సినిమా అంటే అల్లు అర్జున్ ఒక్కడే సినిమా ఇండస్ట్రీ మొత్తం అంటారా? మీకు మళ్ళీ చెప్తున్నా, నేను నాగార్జున ఇన్కన్వెన్షన్ని కూల్చడానికి వెనుక ఏం కుట్ర లేదు. చాలా క్లియర్గా తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసిందనే పక్కా సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ప్రభుత్వం కూల్చేసింది. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఒరిగేది లేరు. రైతు బంధు, రైతు భరోసాకి ఇప్పుడు నిధులు ఏమంటారుగా, నిధులు రావు. రేవంత్ రెడ్డికి ఏమైనా కొత్తగా పదవి రాదు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఏ మొరగరి ఆయన తప్పు చేసిండు, శిక్ష అనుభవించిండు, అంతే భావించాలి. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇక అల్లు అర్జున్ తొక్కిసలాటలో కూడా ఆయన అక్కడ స్వయంగా పాల్గొనడం కారణంగా తొక్కిసలాట జరిగింది కాబట్టి ఆయన పైన కేసు నమోదు చేసిర్రు, చట్టం పరంగా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిర్రు, వెంటనే బెయిల్ వస్తే బయటికి విడుదల చేసిర్రు. తప్పేమున్నది? ఇలా చట్టం పని చట్టం చేసుకోకపోతే న్యాయస్థానం పని న్యాయస్థానం చేసుకుంటూ పోయింది. ఇక్కడ నిన్న విచారణకు పిలిచిర్రు, తప్ప? ఇక్కడ విచారణకు పిలవద్దా? తప్పు చేస్తే ఊరుకోవాలా? అసలు బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా అంతే కదా, క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్. అది ధనికుల పక్షాన ఉండే ప్రభుత్వాలు, ధనికుల పక్షాన ఉండే పార్టీలు అవన్నీ కూడా నిజమైనట్టుగా ఇప్పుడు మరోసారి నిరూపితం చేసుకుంటారు వాళ్ళే. మీకు నిజంగా అంతగానో ఏమైనా చిత్తశుద్ధి ఉండి మీకు ఏమైనా చేయాలనిపిస్తే మీరు ఆ బాబుకి ఏమైనా సహాయం చేయండి. కాదు కూడదన్నట్టుగా పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిందించి, తెలంగాణ సమాజాన్ని నిందించి, ఇక ఎవరి నిర్లక్ష్యమైనా నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం. బాధిత కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని అల్లు అర్జున్ కోరుతున్నా. మళ్ళీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలి తప్ప విచారణ పేరిట పిలిపించి స్టేషన్లో కూర్చోబెట్టడం మంచి కాదు. ఆయన స్టేషన్లో కూర్చోబెడితే మీకేం ఇబ్బంది వస్తుంది? నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ని స్టేషన్లో కూర్చోబెడితే ఈటెల రాజేందర్కి వచ్చిన ఇబ్బంది ఏంటిది? పోనీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, మీ మీద చాలా గౌరవం ఉన్నది నాకు. ఎందుకంటే మీరు చాలా అగ్రెసివ్గా, నిజాన్ని నిర్భయంగా, చాలా కరాఖండిగా చెప్పేటువంటి మనస్తత్వం, వ్యక్తిత్వం మీది. మీరు నాకు తెలిసి మీరు మాట్లాడలే ఈ వ్యాఖ్యలను కూడా. ఒకవేళ మీరు కనుక ఆలోచన ఉన్నా కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరే చెప్పారు గతంలో, నేను నిజంగా నేను పర్మిషన్తో స్మగ్లింగ్ చేస్తా అని చెప్పి. పర్మిషన్తో నేను స్మగ్లింగ్ అని, పర్మిషన్తో ఎర్రచందనం వ్యాపారం చేస్తున్న వ్యక్తిని నేను చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ఆ సినిమాకి దీనికి ఏం సంబంధం లేదు అఫ్కోర్స్ ఇక్కడ. కానీ ఆ సినిమా కారణంగానే అక్కడ వాళ్ళు చనిపోయారు కదా. సో నేనేమంటున్నా అంటే మీరు కూడా సేమ్ మీరులాగానే మాట్లాడుతున్నారని అనుకోను. ఒకవేళ మాట్లాడే ఆలోచన కనుక ఉంటే వెనక్కి తీసుకోండి సార్. ఎందుకంటున్నా అంటే అక్కడ తప్పు చేసిన ఎవరైనా శిక్షించాల్సిందే. తప్పు చేసిన ఎవరైనా శిక్షించాల్సిందే. అక్కడ తప్పు జరిగిందా జరగలేని విషయం తేల్చాలంటే విచారించాలి కదా. మరి ఎవరు తప్పు ఏందనే విషయాన్ని కూడా ప్రతి వ్యక్తి మరణానికి వెనుక కారణం ఉంటుంది. ఈరోజు రేవతి మరణించింది, కారణం ఎవరు నిందిద్దాం? మరి ఎవరు నిందిస్తాం? ఎవరు తప్పు చేసి ఆ రకంగా ఆమె సొంతగా ఆమెనే కావాలని అదేమన్నా ఆత్మహత్యనా? కాదు కదా. సో అక్కడ ప్రభుత్వం ఏదో పోలీసులు ఏదో ప్రయత్నం చేస్తుంటే కావాలని రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నారు. మీరు దయచేసి రాకేష్ రెడ్డి గారిని నేను కోరుతుందంటే మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి. వాళ్ళలాగా మీరు మాట్లాడలేదని అనుకుంటున్నా. ఒకవేళ ఆలోచన కనుక ఉంటే దాన్ని మీరు పక్కకు పెట్టేయండి. చట్టం పని చేసుకుంటూ పోతున్నది. న్యాయస్థానంలో బెయిల్ వచ్చింది. ఎస్, అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది, గొప్ప విషయం, తప్పేమున్నదల్లా. న్యాయస్థానం పని న్యాయస్థానం చేసింది, చట్టం పని చట్టం చేస్తున్నది. ఇలా ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక ఈ దుర్ఘటనను రాజకీయం చేయడం మానుకోవాలని, లేని పక్షంలో సినీ పరిశ్రమపై ప్రభుత్వం వేధింపులుగానే భావించాల్సి వస్తుందన్నారు. థియేటర్ వద్ద తొక్కిసాట ప్రభుత్వ అనాలోచిత చర్య వల్లే జరిగిందని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఆయన కూడా ఏమన్నట అంటే ప్రభుత్వ అనాలోచిత చర్య వల్లే జరిగిందట.
అంటే ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బౌన్సర్లు పెట్టుకొని అటాకులు చేసి ఈ వీడియోలు చూసిరా మీరు? ఈ వీడియో చూసినాక మీరు మాట్లాడండి, ఏం మాట్లాడతారు? దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? అంటే సినిమా థియేటర్ల దగ్గర కూడా పోలీసు వాళ్ళే కాపలా ఉండాలనా? అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. ఈ బౌన్సర్ చూడండి, రివర్స్ అటు కొట్టడం ఇటు కొట్టడం ఇటు చేయడం వల్ల ఏం జరుగుద్ది ఇక్కడ తప్పు ఎవరిని నిందిద్దాం? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.